అన్నయ్య నేను వదినతో కలిసి కూర్చొని తింటా, నువ్వు కూర్చో. కూర్చో 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 కూర్చో. ఇన్ని రోజుల తర్వాత ఫ్యామిలీ అంతా కూర్చొని సంతోషంగా తింటున్నాం. మధ్యలో అతన్ని కూర్చోబెడతానంటారేంటి? ఆ ఫ్యామిలీలో కేదార్ కూడా ఉన్నాడు. ఆ సంతోషాన్ని పంచుకునే హక్కు కేదార్ కూడా ఉంది నిషిక. ఏంటి ఫ్యామిలీలో వాడు కూడా ఉన్నాడా? ఎలా ఉంటాడు? మా మధ్య కూర్చునే అధికారం కానీ మా సంతోషాన్ని పంచుకునే హక్కు కానీ వాడికి ఎక్కడి నుంచి వచ్చింది? యువరాజ్, ఇప్పుడు ఏమైందని అలా మాట్లాడుతున్నావు? అందరూ ఎంత హ్యాపీగా ఉన్నావు, ఇలాంటప్పుడు గొడవలు ఎందుకు? ఆ చీప్ గాడితో నాకు గొడవ ఏంటక్క? ఊరు పేరు లేనోడితో నాకు గొడవ ఏంటి? యువరాజ్ 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 వద్దు దాత్రి, అందరూ భోజనం చేస్తున్నారు కదా, ఇక్కడ గొడవ ఎందుకు? మనం తర్వాత తిందాం. ఇలా ఎవరి స్థానంలో వాళ్ళుంటే ఈ ఇంట్లో ఏ గొడవలు ఉండవు. ఇలా మాతో మీరు సమానమనే భ్రమలో నుంచి బయటకొచ్చి బతకండి. కేదార్ వెళ్ళిపోతున్నాడు కదా సిస్టర్, మళ్ళీ ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? అంటే అదేదో మేము తిట్టి పంపించేసినట్టు అలా మాట్లాడుతున్న వింటనయా? మరిక్కడ జరిగింది అదే కదా నిషి. పాపం అందరితో కలిసి తిందామని వచ్చిన మనిషిని బాధ పెట్టి నోటికొచ్చినట్టు మాట్లాడి పంపించేస్తున్నారు. ఇది కరెక్టేనా? వదిలే కాచి, వీళ్ళతో తప్పొప్పుల గురించి మాట్లాడు కూడా వేస్ట్. పద కేదార్. ఒక్క నిమిషం జగదాత్రి. యాక్చువల్గా కాచి చెప్పింది నిజం. వాడు తిందామని వస్తే మేము పంపించడం కరెక్ట్ కాదు. కేదార్, నువ్వు ఇక్కడే ఉండు. రిషి, ప్లేట్ తీసుకున్నా. ఎందుకు? ప్లేట్ ఇక్కడ ఉంది కదా. వాడు స్పెషల్ కదక్క, కాబట్టి స్పెషల్ ప్లేట్ ఉండాలి. రిషి, ప్లేట్ ఇవ్వు.